వాట్ ఈజ్ బైబిల్ అంటే ఏం చెప్పాలి? పాత నిబంధనలో ఒక 39 పుస్తకాలు, కొత్త నిబంధనలో 27 పుస్తకాలు. దాంట్లో 23,145 వచనాలు, దీంట్లో 7,900 వచనాలు. మొత్తం కలిపితే 31,102 వచనాలు. ఇందులో మీ యేసుక్రీస్తు చెప్తున్న మాటలన్నీ 1599 మాటలు మాత్రమే. అంటే 1599 వచనాలు. 31,102 వచనాల్లో మీ దేవుడు చెప్పిన మాటలు ఎంతయ్యా అంటే 1600 మాటలు గట్టిగా మాట్లాడితే. ఈడ్స్తంటే 1020 పేజీలు. గట్టిగా రోజుకో పేజీ, మ్యాక్సిమం రోజుకో పేజీ చెప్పినా 2 ఏళ్ళు 3 ఏళ్ళు. అదే మా హిందూ గ్రంథాల గురించి మాత్రమే మాట్లాడుకోవాలంటే 20,500 మంత్రాలతో కూడిన 4 వేదాలు, 108 ఉపనిషత్తులు, అలాగే 4 లక్షల పైచిలుకు శ్లోకాలతోటి అష్టాదశ పురాణాలు, 1,00,000 శ్లోకాలతోటి మహాభారతం, 24,000 శ్లోకాలతోటి శ్రీమద్ రామాయణం, 700 శ్లోకాలతోటి మహాభారత అంతర్గతమైన శ్రీమద్ భగవద్గీత. మేము పందెంగా చెప్తున్నా, ఛాలెంజ్ చేసి చెప్తున్నా, మా భర్తృహరి సుభాషితాలను ఒకటి ఉంటుంది. ఆ సుభాషితాల్లో ఉన్న మంచి మాటల్లో కనీసం మీ బైబిల్లో కొన్నన్నా చూపించగలవా? మీ బైబిల్లో సుభాషితాల్లో లేని మంచిని ఒక్కదాన్ని చూపించగలవా? కానీ మీ బైబిల్లో లేని మాటలు మా సుభాషితాల్లో నుంచి కూడా చూపిస్తాను నేను. ఆ సుభాషితాలు రాసిన భర్తృహరి దేవుడు కాదు, ప్రవక్త కాదు, ఇంకోటి కాదు, కేవలం ఒక పండితుడంతే. అసలు వాటితో పోటీ పడగలదా మీ బైబిలు? గతి లేక, తప్పక గత్యంతరం లేక మీ పుస్తకం పట్టుకుని మాట్లాడుతున్నాం. కానీ మీరు నిజంగా రోడ్ల మీదకి రావటం మానేస్తే ఆ ఫస్ట్ బుక్ పక్కన పడేసేది మేమేరా బాబు. ఎందుకంటే ఆ బుక్ను పట్టుకోవటం వల్ల జీవితానికి నయా పైసా ప్రయోజనం లేదు.